మనం పౌరుషంతో పరిపాలించుకోవాలంటే ముందు మనము దేశభక్తులుగా మనం నిరూపించుకోవాలి. మన ధర్మాన్ని రక్షించుకుంటేనే దేశం రక్షించబడుతుంది. ఇవాళ ఒకే మతం వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు 3 సంవత్సరాల నుంచి. క్రైస్తవ దేశాలు మీ బాంబులు, ముస్లిం దేశాలు మీ బాంబులు, మనము వేసాం బాంబు. మన మగవాళ్ళు ప్యాంటులు విప్పి పహల్గాములో చూసి కాలిస్తే అరగంటలో లేపేస్తాం 12 శత్రు స్థావరాన్ని. ఈ దేశం జోలికి వస్తే ఇదం బ్రహ్మం ఇదం ఛాత్రం శాపాదపి శరాదపి. మంచిగా చెబుతాం, బుద్ధుడు మావాడు అహింసా పరమో ధర్మ, గాంధీ మావాడు అహింసా పరమో ధర్మ, ఒక లంపకడుతూ లంప చూపిస్తాం. కానీ కృష్ణుడు మావాడు యుద్ధాయ సముపస్థిత, అవసరం వస్తే ధర్మం కోసం నిలబడే అర్జునుడు కండి, అమ్మవారిని రక్షించిన ఆంజనేయుడు కండి. అప్పుడు మాత్రమే ఈ దేశం ధర్మం రక్షించబడుతుంది. అటువంటి శక్తి మనకు అనుమతి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటే జై శ్రీరామ్. ధన్యవాదాలండి. మన మంత్రివర్యులు, సాధు సంతులు ర్యాలీని, మన శోభయాత్రని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము.
శ్రీరామ్ నినాదాలతో ముందుకు పోవాలి. జై శ్రీరామ్ నినాదాలతో పోవాలి. జై శ్రీరామ్. స్వతంత్రం తెచ్చినటువంటి మహానుభావులు తప్ప ఈ దేశంలో ఈ బడి పిల్లలకు రామాయణ కథలు చెప్పరు. ఇతర మతస్థుల బడిలో ఏం చెప్పినా తప్పులేదు. కాబట్టి మన పిల్లలకి మనకు చరిత్ర తెలియాలి, మన ధార్మిక పురుషుల యొక్క వివరాలు తెలియాలి. భవిష్యత్తులో నైతికత కలిగిన పిల్లలుగా వీళ్ళు తయారు కావాలి. ఈ హనుమత్ జయంతి రోజున ప్రతినిధిస్తున్నాం. కోన్వస్సిన్ సాంప్రదాయంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యోదరవరత. రాములలో ఉన్న 16 లక్షణాలు మన పిల్లలకు రావాలంటే రామాయణం మనం చదివించాలా వద్దా మన పిల్లల చేత?